శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. జాతకరీత్యా కుజుడి యొక్క స్థానం బాగోకపోతే దానిని కుజదోషం కింద జ్యోతిషం చెప్పేటువంటి వాళ్ళు పరిగణిస్తారు. అందులో భాగంగా ఒక్కో ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కో పరిహారం వాడుకలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కుజుని బలపరచడానికి ఇంకొకరి సహకారం లేకుండా వ్యక్తిగతంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ కుజుడు వల్ల ప్రధానంగా ప్రాప్తించే దోషాలను తొలగించుకునేటువంటి చక్కటి మార్గం సుబ్రహ్మణ్య ఆరాధన. అందులో భాగంగా సుబ్రహ్మణ్య మూలాన్ని గ్రహించి చక్కగా ప్రేరణ చేసేవారికి ఈ 4 అంశాలు కూడా బలపడతాయి. సకాలంలో వివాహం, దాంపత్యపరమైన అనురాగం, సంతాన వృద్ధి, అలాగే జీవనంలో స్థిరపడడం. ఒకవేళ జాతకరీత్యా కుజుడు చాలా బలహీనంగా ఉంటే కనుక ఆ వ్యక్తి వివాహం కావలసిన వారైతే కనుక, అంటే అవివాహితులైతే కనుక, వారి వివాహ విషయంలో అయ్యేటువంటి ఆలస్యాన్ని కొందరు జ్యోతిష్యులు కానటువంటి జ్యోతిష్యులు వారికి నచ్చిన పరిహారాలన్నీ చెప్తూ ఉంటారు. అవి విన్న తర్వాత కుజుడి ప్రభావం వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ, ఒక వ్యక్తి ఎప్పుడైతే మానసికంగా బలహీనపరిచాడో అది లగాయతూ వాళ్ళు చేసుకోగలిగిన పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు. అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం పూర్తిగా వాళ్ళకే పోతుందన్నమాట. వాస్తవంగా జ్యోతిషం మానవ జీవితంలో ప్రతి చిన్న అంశంలోకి ప్రభావం చూపలేదు. ఒక సంవత్సర కాలంలో 6 ఋతువులు వస్తాయి. ఋతువులు మారినప్పుడు ప్రకృతిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పును ముందుగా గమనించి ఫలానా సమయంలో ఫలానా స్థితి ఉండొచ్చు ప్రాకృతికంగా, అంటే ఈ సమయంలో వర్షం పడొచ్చు కాబట్టి ఒక గొడుగు దగ్గర పెట్టుకో అని చెప్పాలి తప్ప ఆ తేదీ ఆ సమయానికి వర్షం పడుతుందని చెప్పకూడదు. అలా చెప్పి ఈ రోజున చాలా మంది కనిపించకుండా పోయారు. జ్యోతిషం ఒక వ్యక్తికి ప్రాప్తించేటువంటి స్థితిని ముందుగా గమనించి ముందు జాగ్రత్తలు తెలిపేది తప్ప మానసికంగా బలహీనపరచడానికి కాదు. నిజంగా జ్యోతిషాన్ని అంత లోతుగా చదివిన వ్యక్తి అయితే కనుక తనని ఆశ్రయించినటువంటి వ్యక్తికి నిజంగా ఆపద ఉందని తెలిస్తే దానిని ఆపదలా చెప్పకూడదు. ఛాతీలో నొప్పి వస్తోందని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. చిన్న పరీక్ష చేశాడు వైద్యుడు. అప్పటికే ఆ వ్యక్తికి హృద్రోగం ముదిరిపోయింది. ఆ వ్యక్తికి చికిత్స అవసరం. వైద్యుడు ఆ సమయంలో నీ రోగం ముదిరిపోయింది, ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది నీ మీద, నువ్వు బ్రతకడం కష్టం అంటే వాడిలో బతకాలని ఆశున్న శక్తున్న ఈ వైద్యుడు చెప్పిన మాటలకి మానసికంగా పూర్తిగా బలహీనపడిపోయి ఆ రుజనానికి లొంగిపోయి మనిషి అక్కడే చచ్చిపోతాడు. నిజంగా తన దగ్గరకు వచ్చినటువంటి రోగి యొక్క రోగాన్ని గుర్తించినటువంటి వైద్యుడు మానసికంగా ఆ రోగిని బలపరచాలి కాబట్టి ఏం కాదయ్యా, ఇది పెద్ద విషయం ఏం కాదు, 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది, నా సమక్షంలో చిన్నగా వైద్యం చేయించుకో సరిపోతుంది అని ఒక మాట చెప్తే ఆ మాటకి నాకేం రోగం రాలేదు కదా అనేటువంటి ధైర్యంతో లోపల రోగరుజనం ఎంత తీవ్రంగా ఉన్నా మానసికంగా నేను బ్రతుకుతాను అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది కొద్దిలో కొద్ది ఆ రోగిని బ్రతికించేటువంటి అవకాశాన్ని పెంచుతుంది. మానసికంగా బలపడిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతారని కాదు, బ్రతికే అవకాశం ఉన్నవారు కూడా మానసికంగా బలహీనపడితే చనిపోతారని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రాంతాలలో ఈ కుజుడికి సంబంధించిన దోషాల గురించి అరటి చెట్టుకి పెళ్లి చేసి దాన్ని నరికేయడం, నదీ తీరానికి తీసుకెళ్లి కుండలకి పెళ్లి చేసి దాన్ని పగలగొట్టడం, ఇలాంటి వెర్రి చర్యలన్నీ చేయిస్తూ ఉన్నారు. కదలీ వివాహం అనేది హైందవ ధర్మాలలో చెప్పబడింది, కానీ కుజుడు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరికి కదలీ వివాహం అని చెప్పబడి లేదు. అరటి చెట్టుకు వివాహం చేసేటువంటి పద్ధతి ఉంది, ఇప్పుడు చెప్తున్న వారి యొక్క విధానంలో కాదు. ఏదైనా మనకి పూర్వులు శోధించి మనకు అందించిన ప్రతి జ్ఞానం విలువైంది. దాన్ని బయట వారు ఉపయోగిస్తున్న విధానం ఏదైతే ఉందో దానివల్ల శాస్త్రం యొక్క ఔన్నత్యం చచ్చిపోతోంది. జాతకంలో నిజంగా కుజుడు బలహీనపడితే కుజుడిని బలోపేతం చేసుకోవడానికి అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. అది కూడా వ్యక్తిగతంగానే. గ్రహపాలనకు సంబంధించిన కొన్ని విధానాల విషయంలో ఏం చెప్తాడంటే, నీకు బలం రావాలంటే నాయనా నీ వ్యాయామం నువ్వే చేసుకో. పొద్దున్నే లేచి నువ్వు వ్యాయామం చేసేటువంటి పరికరాన్ని చేత్తో పట్టుకుంటే ఇంకొకరు నీ చేతిని పైకెత్తితే నువ్వు వ్యక్తిగతంగా చేసినంత బలం నీకు రాదు, ఆ సామర్థ్యం నీ ఒంటిలో ఉండదు. కాబట్టి నీ వ్యాయామం నువ్వే చేసుకో అని చెప్తాడు. ఇందులో కూడా గ్రహపాలనకు సంబంధించి ఇవన్నీ చాలా చిన్న చిట్కాలు, వీటిని ఆచరించుకుంటే సరిపోతుంది. వార నియమాలు లాంటివి అన్నమాట. ఒక మాత్రతో పోయేదానికి శస్త్రచికిత్స దాకా వెళ్ళకూడదు. ఒక మాలామంత్ర పఠనమో వార నియమమో చేస్తే తగ్గిపోయేదానికి కొండకు పెళ్లి చేసి పగలగొట్టేదాకా వెళ్ళకూడదు. సరే, ఇక ముఖ్యమైన విషయంలోకి వద్దాం. మన జీవన విధానంలో మనందరికీ కూడా ఏదో అసంతృప్తి ఉంటుంది జీవితంలో. భగవత్ సృష్టి అంతా
ధనికుడికి ఆరోగ్యం ఉండదు. డబ్బు లేనివాడు డబ్బు గురించి వెంపర్లాడుతూ ఉంటాడు. చక్కని కుటుంబం ఉన్నవాడు స్థిరాస్తులు వృద్ధి చేసుకుందామని కుటుంబాన్ని, స్త్రీని నిర్లక్ష్యం చేస్తాడు. లేనివాడు స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మాయ. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఆ వెలితిని ఎలా పూరించుకోవాలి సులభంగా అనేది ఆలోచించాలి తప్ప దాని కొరకు ఇంకొకరిని నియమించుకునేదో కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా గ్రహపాలన విషయంలో, అన్ని విషయాల్లో కాదు నేను చెబుతుంటా. ఒక వ్యక్తి అనుకోకుండా కాలు జారిపడి కాలు విరిగిపోయింది. ఆ కాలు విరిగిపోతే దానికి సంబంధించినటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి కట్టేయించుకోవాలి. ఇది నేను సొంతంగా రిపేర్ చేసుకుంటానంటే అవ్వదు. అలాగే శాస్త్రంలో కొన్ని పద్ధతులు వ్యక్తిగతంగా ఆచరించుకోవడానికి వెసులుబాటును కల్పించబడ్డాయి. వాటిని అలా ఆచరించుకుంటే చాలు. శాస్త్రంలో ప్రతి విధానాన్ని నేను ఆచరిస్తానంటే తప్పు. మనం ఏది ఆచరించడానికి అర్హులమో తెలుసుకుని ఆయా విధానాలు ఆచరిస్తే చాలు. జీవితంలో అన్ని విషయాలు పక్కన పెట్టి తృప్తిగా బతకాలంటే జాతక రీత్యా కుజుడు బాగుండాలి. కుజుడు వృద్ధిలో ఉంటే కనుక ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతి చెప్తే గ్రహపాలన మారుతుంది. అలా కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యం. సకాలంలో వివాహం కానటువంటి వారెవరైనా, వివాహమై దాంపత్య విషయంలో అనురాగం పొందలేనటువంటి వారైనా, వివాహమై చాలా కాలమైంది గాని సంతానం పొందలేకపోతున్నాను అని బాధపడేవారైనా, సంతానం కలిగి ఆ సంతానం సన్మార్గంలో ప్రయాణం చేయట్లేదనుకునేవారైనా, జీవితంలో ఉన్నతిని కోరుకునేవారైనా ఆరాధించడానికి ఆమోదయోగ్యమైన దైవరాజం సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య ఆరాధన కోసం అందరూ సుబ్రహ్మణ్య మూలమంత్రాలు గ్రహించక్కర్లేదు. అవి యోగం చేత ప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యగలుగుతున్నారు, సుబ్రహ్మణ్య మూలమంత్రాన్ని గ్రహించారంటే వాళ్ళకి గత జన్మలో ఉన్నటువంటి సుకృతం చేత మాత్రమే సుబ్రహ్మణ్యుడి యొక్క జప సాధన మార్గంలోకి ప్రవేశించగలిగారు అని అర్థం. ఇక సర్వులు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దివ్య కృపను పొందడానికి జీవితంలో వివాహము, దాంపత్యం, సంతానం, స్థిరత్వం ఈ విషయాల్లో ఏ లోటు లేకుండా సకాలంలో సమృద్ధిని సాధించడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క మూలమంత్రంతో సమానమైనటువంటి మాలామంత్ర జపం లేదా మాలామంత్ర పారాయణ నిత్యం చేయడం వల్ల అది సాధ్యపడుతుంది. ఈ మాలామంత్రం మిగులు ఉత్తమమైంది, మంగళప్రదమైన ఫలితాలు కలగజేస్తుంది. ప్రకృతిలో కాదు, జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. స్వగృహం, స్థిరాస్తిని వృద్ధిపరచుకోవడం, చక్కని సంతానం, కలిగిన సంతానం మూలకంగా ఖ్యాతి, గృహస్థాశ్రమ ధర్మంలో మంగళప్రదమైనటువంటి ఆస్వాదన, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దైవాల ప్రాప్తిస్తాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దివ్య కృపాకటాక్షాలు పొందడానికి మూలమంత్రం గ్రహించనవసరం లేకుండా ఎవరైనా సరే ఉదయం స్నానం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆవునేతితో దీపారాధన వెలిగించి ఆ దీపాన్నే సుబ్రహ్మణ్య స్వరూపంగా భావిస్తూ నమస్కరించి దీప ప్రమిదకు గంధం రాసి కుంకుమ అలంకారం చేసి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఆ దీపం దగ్గర ఉంచి కొద్దిగా తేనెను నివేదన చేసి ఈ మాలామంత్రాన్ని పఠించవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర మాలామంత్రం. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబలపరాక్రమాయ క్రౌంచగిరివర్ధనాయ అనేకాసుర ప్రాణాపహరాయ ఇంద్రాణీ మాంగళ్య రక్షకాయ త్రయత్రింశత్కోటి దేవతావందితాయ మహాప్రళయ కాలాగ్ని రుద్రపుత్రాయ దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలకాయ మహాబల వీరసేవిత భద్రకాళీ వీరభద్ర మహాభైరవ సహస్రశక్తి అఘోరాస్త్ర మహాబల హనుమంత నారసింహ వరాహాది దిగ్బంధనాయ సర్వదేవతా సహితాయ ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణవాయు కుబేర ఈశాన్య ఆకాశ పాతాళ దిగ్బంధనాయ సర్వచండగ్రహాది నవకోటి గురునాథాయ నవకోటి దానవ సాకిని డాకిని కామిని మోహిని స్తంభిని గండభైరవ భూం దుష్టభైరవ సహితాది కాటేరి సీటేరి పంపు శూన్య భూత ప్రేత పిశాచ భేతాళ బ్రహ్మరాక్షస దుష్టగ్రహాన్ బంధయ షణ్ముఖాయ వజ్రశక్తి చాపధరాయ సర్వదుష్టగ్రహాన్ ప్రహారగ సర్వదుష్టగ్రహాన్ ఉచ్చాటగోచ్చాటగ సర్వదుష్టగ్రహాన్ బంధ సర్వదుష్టగ్రహాన్ చింది సర్వదుష్టగ్రహాన్ నిగ్రహ సర్వదుష్టగ్రహాన్ ఛేదగ సర్వదుష్టగ్రహాన్ నాశగ సర్వజ్వరన్నాశగ సర్వరోగన్నాశగ సర్వదురితన్నాశగ శ్రీం హ్రీం క్లీం సౌః సం శరవణభవోద్భవాయ షణ్ముఖాయ శిఖివాహనాయ కుమారాయ కుంకుమవర్ణాయ కుక్కుటధ్వజాయ హుం ఫట్ నమః. చివర స్వాహాకారం కూడా చేర్చవచ్చు. మూలమంత్రానికి అధికారం ఉన్నవాళ్ళు స్వాహాకారంతో చేయొచ్చు, లేని పక్షంలో నమః అని చెప్పచ్చు. ఇందులో యజ్ఞోపవేతం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, మూలమంత్రం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోక్కర్లేదు.
సుబ్రహ్మణ్యం మహామంగళప్రదమైనటువంటి విద్యారాజం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇందాక చెప్పిన విధంగా స్వామివారిని దీపస్వరూపంగా భావించి నమస్కరించి ఈ యొక్క మాలామంత్రాన్ని 11 సార్లు పఠనం చేసినట్లయితే జీవితం చాలా మంగళప్రదంగా ఉంటుంది. మనకు తెలియకుండా ప్రాప్తించేటువంటి కష్టాలు మన దృష్టికి కూడా రాకుండా పక్కకి జరిగిపోతాయి. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నటువంటి జీవితాన్నైనా నెమ్మదిగా గట్టెక్కించేటువంటి బాధ్యత సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వీకరిస్తాడు. ఆ కారణం చేత సర్వులు ఆచరించుకునేటువంటి విధానం కాబట్టి ఏదేని ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారికి తేనె మరియు పాలతో అభిషేకం చేయించి స్వామివారికి నమస్కరించి శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వర నీ యొక్క మాలామంత్రాన్ని ప్రారంభం చేస్తున్నాను పఠనం అని చెప్పేసి నమస్కరించి 11 సార్లు అదే ఆలయంలో కూర్చుని ప్రారంభం చేసి మరుసటి రోజుల ఉదయాన్నే సుబ్రహ్మణ్య మాలామంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. కొద్ది రోజులు దీక్షా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. 9, 11, 21, 40 రాత్రులు గడిచేదాకా దీక్షా నియమాలు పాటించాలి. వీటిల్లో స్త్రీలైనా పురుషులైనా వారి వెసులుబాటును బట్టి దీక్షా నియమాలు పాటించవచ్చు. స్త్రీకి మండల దీక్ష అనేది సాధ్యపడనటువంటి అంశం కాబట్టి యుక్త వయసులో ఉన్నవారికి రజోదర్శన కారణం చేత 21 రోజులనే మండల దీక్షగా అభివర్ణిస్తారు. అది స్త్రీలకు మాత్రమే. పురుషులకైతే 40 రాత్రులు గడవాలి. మాలామంత్రం దీక్షగా చేసేటప్పుడు బ్రహ్మచర్య వ్రత నియమం, సాత్వికాన్న భోజనం, రాత్రికి అల్పాహారం, భూశయనం చేయడం ఉత్తమం. సంతాన ప్రాప్తి కొరకు మాలామంత్రాన్ని పఠనం చేయాలనుకున్న వారైనా కొద్ది రోజులు దీక్షా నియమాలు పాటించి తర్వాత గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించవచ్చు. శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి మాలామంత్రాలలో శరవణభవ మాలామంత్రం ఒకటి. ఈ విధానం శ్రద్ధగా ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దివ్య కృపచేత జాతకరీత్యా గోచారరీత్యా కుజుడు యొక్క స్తంభన దోషాలు, కుజుడు వల్ల ప్రాప్తించేటువంటి ఏ దోషాన్నైనా సరే శాంతింపచేసుకుని వివాహము, దాంపత్యము, సంతానము, స్థిరత్వం ఈ విషయాలలో మంగళప్రదమైనటువంటి స్థితిని అనుభవిస్తూ రోగబాధల నుంచి ఉపశమనాన్ని పొంది, దుష్టగ్రహాల నుంచి ఉపశమనాన్ని పొంది, ఎలాంటి అస్త్రాన్నైనా నిర్వీర్యం చేస్తూ సుఖజీవనాన్ని పొందడానికి చాలా సులభమైన మార్గంగా ఈ మాలామంత్రాన్ని గుర్తించండి. సర్వే జనా సుఖినో భవంతు. సింహీయ పరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.